అందరికీ నమస్కారం. ఈరోజు మనకి మ్యాచ్ 7 గేమ్ జరిగింది. సో పంజాబ్ సూపర్ కింగ్స్ వర్సెస్ చెన్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఇద్దరు కింగ్సే. చెన్నై సూపర్ కింగ్స్ అంటుంది. సో ఇది ఇద్దరికి రెండో గేము. పంజాబ్ 2 గేమ్స్లో అంటే మొదటి గేమ్లో గెలిచింది. ఈ గేమ్ ఇది వీళ్ళిద్దరికీ రెండో గేమ్ అనమాట. సో మద్రాసులో చెపాక్ స్టేడియంలో జరిగింది. ఇది నాకు చిన్నప్పటి నుంచి మద్రాసులో చెపాక్ స్టేడియం అని తెలుసు. చిదంబరం స్టేడియం అని చెప్పి ఇప్పుడు చూస్తే ఎంఏ చిదంబరం స్టేడియం అని ఉంది. సో చిదంబరం పేరు ఎప్పుడు మార్చారో అర్థం కాలేదు. ఎప్పుడో ఈ కాంగ్రెస్ ఉన్నప్పుడు మార్చేసుకున్నారేమో అనుకున్నా. సరే వీకీలో చూస్తే ఏమిటి చెపాక్ స్టేడియం హిస్టరీ అని చూస్తే 1980లో మార్చారు అన్నది. 1980లో అప్పటికి మన చిదంబరం అంత పెద్ద ఇదేమి కాదు కదా అని అనుకున్నా. చూస్తే ఆ చిదంబరం వేరు, ఈ చిదంబరం వేరు. సో ఈ చిదంబరం ఏంటంటే బీసీసీఐ ప్రెసిడెంట్, అదే క్రికెట్ బోర్డు, మద్రాస్ క్రికెట్ క్లబ్ బోర్డులో అలా ఉన్నట్టున్నాడు. అదని చెప్పి అతని పేరు పెట్టారనమాట. సో అది మన చెన్నై హిస్టరీ. నేను 2 సంవత్సరాలు చెన్నైలో ఉన్నా కానీ గేమ్కి ఎప్పుడు వెళ్ళా. ఏంటంటే మనం ఫుల్ డే అంటే మనం సులూరుపేట నుంచి మద్రాసుకి వెళ్ళేవాళ్ళం. రోజు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేసేవాళ్ళం. తర్వాత టీనగర్లో ఉన్నా కానీ ఉదయం ఆఫీసు, సాయంత్రం ఇల్లు, వీకెండ్ అయితే సులూరుపేట, ఇలా ఉండేది మన టైం లైన్స్. సో దీంట్లో కూడా సేమ్ మన ట్రెండ్ లాగే పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచింది. టాస్ గెలిచి వాళ్ళు బౌలింగ్కి యాక్సెప్ట్ చేశారనమాట. ఓకే, అంటే ఇది ఐపీఎల్లో ట్రెండ్ లాగా ఉంది. అంటే ఫస్ట్ బౌలింగ్ తీసుకుని తర్వాత చేజింగ్, ఎందుకంటే అందరూ ఇరగొట్టడమే, చేజింగ్ బాల్స్ రన్స్ ఇదే కాబట్టి కొట్టేద్దాం అన్నట్టే ఉంది. ఇంతకుముందు సీజన్లో ఎలా జరిగిందో మనకే పెద్ద ఐడియా లేదు. సో ఇప్పుడైతే ఇదే ట్రెండ్ నడుస్తూ ఉంది. సో నిన్న కూడా మ్యాచ్లో ఇలాగే అయింది కానీ వీళ్ళు చేజింగ్ చేయలేకపోయారు. సో ఈరోజు ఏమైందో చూద్దాం మనం. సో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్స్కి 209 రన్స్ చేశారనమాట, 5 వికెట్లు కోల్పోయి. సో పంజాబ్ గెలవాలంటే 210 చేయాలి. సో అదనమాట. సో సో ఓవరాల్గా సో చెన్నై దీంట్లో చూస్తే ఆయుష్ మాత్రమే, ఇతను జస్ట్ 18 ఇయర్స్ అనమాట. ఇతను 73 రన్స్ చేశాడనమాట 43 బాల్స్లో. సో ఇక తర్వాత శివం దూబే కూడా ఇతను 45 రన్స్ 27 బాల్స్లో చేశాడు. సో వీరిద్దరు స్కోర్ పెంచడానికి దోహదపడ్డారనమాట. సో ఇక పంజాబ్ కింగ్స్లో శ్రేయస్ అయ్యర్ 50 చేశాడు. 50 చేసి 29 బాల్స్లోనే. తర్వాత 50 చేసి తర్వాత వైడ్ బాల్ని కెలికి క్యాచ్ ఇచ్చేసాడు, ఈజీ క్యాచ్. దాని తర్వాత వచ్చిన అతను కూడా సేమ్ వైడ్ బాల్ని కెలికి క్యాచ్ ఇచ్చేసారు. సో దీంతో ఒక 2 వికెట్లు వరుసగా పడిపోయేసరికి మళ్ళీ చెన్నై కింగ్స్కి కొంచెం హోప్ వచ్చింది అనమాట. ఓకే ఇలాగే నెక్స్ట్ వికెట్స్ కూడా పడిపోతే గెలిచేయచ్చు మనం అనేసి. కానీ తర్వాత వచ్చిన వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదన్నమాట. 6లు 4లు కొట్టేసి ఫాస్ట్గానే గేమ్ని, అంటే 12 balls 12 runs ఇలా కూడా ఈక్వేషన్ వచ్చింది. కానీ 4లు కొట్టేసి ఫాస్ట్గా బాల్స్ ఉండగానే ముగించేశారు. సో శ్రేయస్ అయ్యర్ తర్వాత విజయ్ కుమార్ విశాఖ్, ఇతను కూడా ఓకే, ఇతను బౌలింగ్లో పంజాబ్ కింగ్స్ బౌలింగ్లో 2 వికెట్స్ తీసుకున్నాడు. సో 38 రన్స్ ఇచ్చాడు అనమాట.
ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చి ప్రియాంష్ ఆర్యాకి ఇచ్చారు, పంజాబ్ కింగ్స్కి. ఇతను 39 రన్స్ ఇన్ 11 బాల్స్ అనమాట, 3 4s 4 6s. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ఇతనికే ఇచ్చాడు అనమాట. అండ్ మోస్ట్ ఫోర్స్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి ఆయుష్ మాత్రే, సిఎస్కే, ఇతను 6 4s. అండ్ మోస్ట్ సిక్సెస్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ఆయుష్ మాత్రే, 5 6s. అండ్ గ్రీన్ మోస్ట్ డాట్ బాల్స్ వచ్చి పంజాబ్ సోకర్ కింగ్స్ మార్కో జాన్సన్ అని చెప్పి 11 డాట్ బాల్స్ వేసాడంట. సో అది ఓవరాల్గా. ఇంకా 8 బాల్ ఉండగానే 210 చేసేసి పంజాబ్ కింగ్స్ చేజింగ్ అయిపోయింది అనమాట. సో సిఎస్కే ఆపలేకపోయారు, సూపర్ కింగ్స్ ఆపలేకపోయి కింగ్స్కి మ్యాచ్ ఇచ్చేసారనమాట. సో అది ఓవరాల్గా ఈ గేమ్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. అంటే మధ్యలో కొంచెం హోప్స్ అటు ఇటు వస్తూ వీళ్ళు గెలుస్తారా ఓడిపోతారా అన్నట్టు ఉన్నిందనమాట. కాకపోతే ఎప్పటిలాగే టాస్ గెలిచిన వాళ్ళే చేజింగ్ చేసి గెలిచేసారు, ఐపీఎల్ ట్రెండ్ లాగా. సో దీంతో పంజాబ్ కింగ్స్ 2 games గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ వచ్చి పాపం 2 games ఓడిపోయింది. సో పంజాబ్ కింగ్స్ 2 gamesలో బాగానే ఉందన్నమాట. సరే, చూస్తూనే ఉండండి మన ఆర్జశ్రీ వీడియో లాగ్స్. మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ మ్యాచ్ 8th gameలో. ఈసారి మార్నింగ్ వీక్ డేలో మనకి 9 గంటలకు మొదలవుతుంది సెంట్రల్ టైము. కాబట్టి ఇప్పుడు వీకెండ్ కొంచెం టైమింగ్స్ మారినట్టుంది, అటు ఇటు అలా ఉంది. చూడాలి మనకి రాత్రి అవుతుందో ఉదయం అవుతుందో చూసి. ఒకటి హైదరాబాదు, ఇంక ఢిల్లీ అలా ఉన్నట్టున్నాయి. చూద్దాం వీకెండ్ మ్యాచ్లు అలా ఉంటాయి. సరే, మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ ఆర్జశ్రీ వీడియో లాగ్స్.